హలో గైస్, మనకి క్రికెట్ ప్రపంచంలో అత్యధిక స్కోర్ ఎవరు కొట్టారయ్యా అంటే మనందరికీ టక్కును గుర్తొచ్చే పేరు సచిన్ టెండూల్కర్. అలాగే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సెంచరీస్ ఎవరు కొట్టారయ్యా అంటే మనందరికి గుర్తొచ్చే పేరు కూడా సచిన్ టెండూల్కర్. అయితే మరి ఆ రికార్డ్ని ఎవరన్నా బ్రేక్ చేస్తారా అనే ఒక క్వశ్చన్ వస్తే, మరి బ్రేక్ చేస్తారు అని ఏదన్నా ఒక పేరు వచ్చిందంటే ఆ పేరు ఖచ్చితంగా విరాట్ కోహ్లీ పేరే అయి ఉండిద్ది. సో ఎందుకంటే మరి విరాట్ కోహ్లీ మాత్రమే సచిన్ టెండూల్కర్ రికార్డ్స్ని బద్దలు కొట్టే స్టేజ్లో అయితే ప్రస్తుతానికి ఉన్నాడు. అయితే మరి రీసెంట్గా ఫామ్ చూసుకున్నట్టయితే కొంచెం స్ట్రగుల్ అవుతూ కనిపిస్తున్నాడు. సో అదంతా మన అందరికీ తెలిసిందే. సో మరి అయితే అసలు ఆ స్ట్రగుల్ ఎందుకు అవుతున్నాడు అనే దాని మీద ఒక మనకి లెజెండరీ క్రికెటర్ అయిన సునీల్ గవాస్కర్ అయితే మరి దీని మీద ఒక అబ్జర్వేషన్ అయితే పెట్టడం జరిగింది. సో అబ్జర్వ్ చేసి ఆయన చెప్తుంది ఏంటంటే, సో నువ్వు ఆఫ్ స్టంప్ మీద వచ్చే బాల్స్ని లీవ్ చేయట్లేదు. సో సో అందుకనే నువ్వు ప్రతి బాల్ ఆడాలని చూస్తున్నావు. సో దానివల్ల నువ్వు అవుట్ అవుతున్నావు. సో ఒక్కసారి నువ్వు ఆఫ్ స్టంప్ మీద వచ్చే బాల్ ఆడకుండా ఒకసారి ట్రై చేయి. సో మనకి ఎర్లీ డేస్లో కూడా సచిన్ టెండూల్కర్ ఈ విధంగానే స్ట్రగుల్ అయ్యాడు. నువ్వు ఎలాగైతే స్ట్రగుల్ అవుతున్నావో అదేవిధంగా సచిన్ టెండూల్కర్ కూడా ఇదే విధంగా స్ట్రగుల్ అయ్యాడు. సో కానీ ఒక మ్యాచ్లో సిడ్నీ టెస్ట్లో తను ఒక ఇన్నింగ్స్లో చూసుకుంటే ఏకంగా 250 రన్స్ చేశాడు. సో మరి దాని అందరికీ రీజన్ ఏందా అంటే తను ఆఫ్ స్టంప్ మీద వచ్చే బాల్స్, లేదంటే ఆఫ్ స్టంప్కి కొంచెం అవతల నుంచి వచ్చే బాల్స్ని తను టచ్ చేయకుండా ఓన్లీ స్ట్రైట్ ఆ మ్యాచ్లో ఒక్కటంటే ఒక్క కవర్ డ్రైవ్ కూడా కొట్టకుండా ఓన్లీ స్ట్రైట్ డ్రైవ్స్ లేదంటే లెగ్ సైడ్, సో ఇటువైపు మాత్రమే తను షాట్లు ఆడటం జరిగింది. సో అలాగా సో ఆ టెస్ట్లో చూసుకుంటే ఏకంగా 250 రన్స్ చేశాడు. సో ఇదే విధంగా నువ్వు కూడా ఒకసారి కనుక ట్రై చేసావంటే సో నీకు కూడా ఏదన్నా కొంచెం యూజ్ ఉండొచ్చేమో అని చెప్పేసి ఒక సజెషన్ అయితే చేశాడు అనమాట సునీల్ గవాస్కర్. సో అయితే మరి ఇదేమన్నా వర్కౌట్ అవుతుందా అంటే దీని గురించి మనం మాట్లాడితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే మనకి విరాట్ కోహ్లీ అవుట్ అయిన సిచ్యువేషన్స్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తాం మనం, ఖచ్చితంగా విరాట్ కోహ్లీకి ఆఫ్ స్టంప్ మీద కొంచెం అవతలేసారు అంటే ఆటోమేటిక్గా ముందుకెళ్ళి దాన్ని కవర్ డ్రైవ్ ఆడటానికో లేదంటే డిఫెండ్ చేయడానికో వెళ్తాడు. సో అది వచ్చేసరికి స్లిప్ క్యాచ్లోనే ఎక్కువ అవుట్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సో లాస్ట్ మ్యాచ్లో చూసుకున్నా కానీ 2 కూడా మీకు స్లిప్ క్యాచ్లే అవుట్ అవుతుంది. సో మరి ఇటువంటి సినారియోలో ఎప్పుడు కూడా స్లిప్లోనే అవుట్ అవుతూ క్యాచ్ ఇస్తూ వెళ్తాడు. సో అయితే మరి దీని అంతటికి రీజన్ ఏంది? ఏదన్నా మరి తన స్కిల్లో ఏదన్నా లోపమా, లేదంటే అతని ఫుట్ వర్క్లో ఏదన్నా లోపమా, ఇంకేదన్నా లోపమా అంటే ఎక్కడ కూడా లోపం కనిపించదు. కానీ ఒకే ఒక్క లోపం కనిపించింది. సో దీని గురించి చాలామంది కూడా చెప్పడం జరిగింది. సో నువ్వు ప్రతి బాల్ కూడా మనకి ఎక్స్ క్రికెటర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియన్ ఎక్స్ క్రికెటర్స్, సో వాళ్ళు కూడా చాలామంది చెప్పడం జరిగింది. సో నువ్వు ప్రతి బాల్ను కూడా ఆడటానికి ట్రై చేయమాకు, కొన్ని బాల్స్ లీవ్ చేయడానికి ట్రై చేయి. సో ఆఫ్ స్టంప్ మీద వచ్చే మీకు ఆఫ్ స్టంప్ కొంచెం అవతల వచ్చే బాల్స్ని కొంచెం వదిలేయటానికి ట్రై చేద్దాం. సో దాన్ని ఆడటానికి వెళ్ళి నువ్వు వికెట్లు అయితే సమర్పించుకోవడం జరుగుతుంది. సో ఇలా చేయమాకు అని చెప్పేసి కూడా చాలామంది ఇప్పటివరకు చాలామంది క్రికెటర్స్ కూడా చెప్పడం జరిగింది. సో మనం కూడా చాలాసార్లు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎప్పుడు కూడా అవుట్ అయితే అక్కడ స్లిప్లో క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతాడు. సో లేదు అంటే అక్కడ ఎడ్జ్ తగిలి వికెట్ తగులుతూ ఉంటాయి. సో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. సో మనం ఈవెన్ 2023 ఓడిఐ వరల్డ్ కప్ ఆస్ట్రేలియా మీద ఫైనల్లో మ్యాచ్ చూసుకున్నా కానీ ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో సో అది కొంచెం బౌన్స్ వచ్చిన బాల్ని ఎడ్జ్ తగిలి వికెట్ తగులుతూ ఉండేది. సో అలాంటి బాల్స్ లీవ్ చేస్తే చాలా బెటర్. సో మరి ఇంతకంటే వేరే లోపం అయితే విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో ఏ లోపం ఉండదు. సో ఇదొక్కటే ఆఫ్ స్టంప్ అవతల వెళ్ళిన బాల్స్ని టచ్ చేస్తూ ఉంటాడు. సో అది వెళ్ళి సో అంతగా కొంచెం డిఫెండ్ చేస్తాడు కాబట్టి సో అది వెళ్ళి స్లిప్ క్యాచ్లో పడుతూ ఉండిద్ది. సో మరి ఇటువంటి సినారియోలో సో ఇలాగే సచిన్ టెండూల్కర్ ఏదైతే మరి అంతకుముందు ట్రై చేశాడో అదేవిధంగా ఇప్పుడు సునీల్ గవాస్కర్ చెప్పినట్టు విరాట్ కోహ్లీ కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా వేరే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అని అయితే నేను అనుకుంటున్నాను. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ చేసేయండి.